క్రీస్తు నామంలో యొక్క మరి అండగండి గ్రామ వాస్తువులకి శుభాది వందనాలు తెలియజేస్తున్నామండి. యేసుక్రీస్తు సృష్టికర్త అయిన దేవుడు, మరి మానవులను అందరినీ పుట్టించిన దేవుడు. ఆయన దేవుని ఒక వాక్యం ఎలా సెలవిస్తుంది, పెన్నమునై ఉండగా నా కన్నులు ఇగో నిన్ను చూశాయని ప్రభు వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. కనుక పెన్నమునై ఉండగా దేవుడు చూశాడండి. ఆయన ఏర్పాటు చేసుకున్నానని ఒక భక్తుని గూర్చి మరి సెలవిస్తాడు. కనుక దేవుడు మరి అవయవాలు ఏర్పడక ముందే దేవుడు పిండమునై ఉండగా దేవుడు కన్నులు చూడకపోతే కనుకండి, దేవుడు భూమి మీద మానవులను పుట్టించకపోతే కనుక అది ఎవరికి కూడా సాధ్యం కాదు. ఎందుకంటే దేవుడు వాక్యం ఎలా సెలవిస్తుంది, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఎవరైనా తల్లి గర్భంలో నుండి ఈ భూమి మీద పుట్టిన మానవులు, మనిషి అనే వాళ్ళు ఎవరైనా సరే దేవుడు పుట్టిస్తేనే ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ మరి పుట్టారండి. కనుక మరి దేవుడు మానవుల్ని పుట్టించాడు. కనుక పుట్టించిన దేవుడు ఆయన పోషించే దేవుడు అండి. నారు పోసిన వాడు నీరు పోయక మానడంటండి. కనుక చాలామంది మరి ఎన్నో మరి పరిస్థితులను బట్టి మరి బిడ్డలు తల్లిదండ్రులను చూడక, లేకపోతే మరి పరిస్థితులను బట్టి నేను ఎలా బ్రతకాలి, ఈ భూమి మీద నేను ఎలాగా మరి జీవనశైలి కొనసాగించాలి అనే ఒక మరి పరిస్థితులను బట్టి కుంగిపోతూ ఉంటారు. అంతేకాదు ఎన్నున్నా మరి అనారోగ్య పరిస్థితులను బట్టి కూడా మరి బాధపడుతూ ఉంటారు, నేను ఎలాగా బ్రతికేది అన్నట్టుగా. కనుక దేవుడు అంటున్నాడు, చూడుము నిన్ను నా అరచేతుల్లో చెక్కుకున్నాను అంటున్నాడు. కనుక దేవుడు ఆయన స్వరూపంలో మనిషిని చేశాడు. కనుక ఈ దేవుడు సృష్టికర్త అయిన దేవుడు అండి. కనుక దేవుడు అంటాడు కదా, తల్లి అయినా మరుసునేమో కానీ నేను నిన్ను మరువును అంటాడండి. అంటే తల్లి కూడా మర్చిపోద్దా? సర్వసాధారణంగా మరి తల్లి కూడా మరిచే పరిస్థితులు ఉంటాయండి. బిడ్డలను విడిచిపెట్టే పరిస్థితులు మరి తల్లులు కూడా లోకంలో లేకపోలేదండి. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఒకవేళ తల్లి అయినా మరిసినేమో కానీ నేను నిన్ను మరువును అంటున్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడు అంటే, ఆయన పుట్టించిన దేవుడు, ఆయన పోషించే దేవుడు. ఈ లోకం మట్టుకే కాదు, దేవుడు ఈ లోకంలో ఆయన పుట్టించిన వాడు, పోషించే దేవుడు. ఎంతకాలము అంటే ఈ లోకంలో బ్రతికేది మానవుడు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఈ భూమి మీద కొంతకాలమే. తర్వాత జీవితం ఉందా అంటే మానవుడు అనుకుంటున్నారు, మనుషులందరూ కూడా ఈ లోకం తర్వాత ఇంకా జీవితం లేదనుకుంటున్నారండి. కానీ జీవితం ఉంది. దేవుడు ఇది కొంతకాలమే, కానీ శాశ్వతమైన జీవితాన్ని, యుగయుగాలు ఉండే పరలోక రాజ్యాన్ని కూడా ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఆ నరక శిక్ష నుండి తప్పించి ఆ పుణ్యలోకం, పరలోకం చేర్చాలని యేసుక్రీస్తు కన్యా గర్భమందు మరి ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఆయన జీవించారండి. కన్యా గర్భమందు జన్మించి ఆయన జీవించి 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించారు. కనుక యేసుక్రీస్తు సృష్టికర్త అయిన దేవుడు అండి. ఆయన మరి పోషించే దేవుడు. అంతేకాదు జీవమరణములు ఆయన వశంలో ఉన్నాయండి. మరణం తప్పించుట దేవుని వశంలో ఉంది. కనుక ఆయన దీర్ఘాయుష్మంతులు మరి ఆశీర్వదించి ఆయన బ్రతికించే దేవుడు. మరి వ్యాధులైన, బాధలైన, కష్టాల నుండి విడిపించి పోషించే దేవుడు అండి. కనుక ఈ దేవుడు ఈ లోకంలో పోషించడమే కాదు, ఈ లోకంలో ఉన్నంతకాలము ఆయన మరి పోషించి ఆయన మళ్ళీ నిత్యత్వంలోకి యుగాలు ఉండే ఆ పరలోక రాజ్యానికి ఆయన తీసుకెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఈ యొక్క యేసుక్రీస్తు సృష్టికర్త అయిన దేవుడు అండి. ఈయన మీ హృదయంలో చేర్చుకోండి. ఈయన్ని అంగీకరిస్తే కనుక మరి మీకు ఈ లోకంలో దేవుడు ఆశీర్వదించి దీవించే దేవుడు, అలాగే పరలోక రాజ్యానికి సిద్ధపరిచే దేవుడు. అట్టి కృప మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడు అయిన మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు, స్తుతులు, వందనాలు ప్రభువా. మరొకసారి నా ప్రభువానికి స్తోత్రాలు నాయన. ఈ యొక్క ఎండగండి గ్రామాన్ని మీరు ప్రేమించి నాయన ప్రభువా, ఈ గ్రామ ప్రజలను ప్రేమించి, ఈ గ్రామంలో అధికారులు, నాయకులు, పరిపాలకులు మీరు ప్రేమించి ఈ గ్రామానికి నాయన మీ మాటలు ప్రకటించడానికి నాయన ఈ సాయంకాల సమయంలో మీరు మమ్మల్ని తీసుకొచ్చిన విధానం బట్టి మీ స్తోత్రాలు. అవునయ్యా, మోక్షానికి మార్గం మీరే అన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరిగినట్లుగా
ఇంతవరకు ప్రకటించబడిన ప్రతి మాట కూడా ప్రతి ఒక్క హృదయంలో ఫలింపచేసి నేనే మార్గము సత్యము జీవమైన అన్న దేవాని స్తోత్రాలు నాయన, స్తుతులు వందనాలు. అవునయ్యా, మీ మాటల్లో ఉన్న సత్యాన్ని గుర్తెరిగినట్లుగా ఆ మార్గాన్ని వారు గుర్తెరిగి ఆ మార్గంలో ప్రవేశించినట్లుగా నాయన, ఆ మార్గాన్ని అనుసరించినట్లుగా ఆ నిత్యరాజ్య వారసులుగా ప్రతి ఒక్కరూ సిద్ధపరచబడినట్లుగా నీ వాక్యం వారి హృదయాలు ఫలింపచేసి రక్షించి కృప చూపించుమని యేసు పరిశుద్ధ నామన స్తోత్రాలు చెల్లించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పర్వతములు